ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి సిపి గేట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అయితే మనకి ఈ రోజు నిన్నతోటి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ రోజు ఎడిట్ ఆప్షన్ ఉంది. సిపి గేట్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే నవంబర్ 2, 3, 4 3 డేస్ సబ్మిట్ చేశారు ఆల్రెడీ. నవంబర్ 2, నవంబర్ 3, నవంబర్ 4 3 డేస్లో వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఫైనల్ పేస్వి ఎడిట్ చేసుకోనికి ఈరోజు ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు నో ప్రాబ్లం. ఓకేనా, మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ అయితే కూడా అది నార్మల్గా సబ్మిట్ చేసినట్టు చూపించేది. ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి అన్నీ నార్మల్ ఓపెన్ చూపిస్తుంది. మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసిన రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా యాడ్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి, ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు అదంతా చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. ఓకేనా, ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, నాకు ఎడిట్ అవసరం లేదు అన్నీ కరెక్టే ఉన్నాయి అనుకుంటే మీకు మళ్ళీ ఆల్రెడీ సబ్మిట్ చేసిరు వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్, మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎడిట్ ఆప్షన్ వచ్చింది సేమ్ సైట్లో. మీరు ఎక్కడైతే థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్, ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినారో అదే వెబ్సైట్లో అక్కడే లాగిన్ అవ్వండి, చూపిస్తుంది ఇప్పుడు ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ అంటే మీరు ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ రిమూవ్ చేసుకోవచ్చు, ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అదంతా కరెక్ట్ సెట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. రిమెంబర్, మొత్తానికే సీట్ లేని వాళ్ళు ఇప్పటివరకు ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టండి, లేకపోతే సీట్ రావడం కష్టం. ఇది ఎందుకంటే ఫైనల్ పేజ్. ఇక ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే సెకండ్ పేజ్లోనే సీట్ వచ్చి జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికంటే మంచి కాలేజీలు మాత్రమే థర్డ్ పేజ్లో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, థర్డ్ పేజ్లో సీట్ అలాట్ అయితే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్ కానీ ఫస్ట్ పేజ్ కానీ మీరు ఏ సీట్ అయితే ఉందో ఆల్రెడీ టీసీలు ఇచ్చి జాయిన్ అయినా కూడా థర్డ్ పేజ్లో సీట్ వచ్చింది అంటే అది ఆన్లైన్లో జాయిన్ అయినా టీసీ ఇచ్చి సబ్మిట్ చేసినా అది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ థర్డ్ పేజ్లో మీరు ఇప్పుడు నవంబర్ 9కి అది అలాట్మెంట్ అవుతుంది. 10th అండ్ 11th 2 డేస్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. మీరు టీసీ రిటర్న్ తీసుకోవాలి. ఎక్కడైతే ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసారో ఆ టీసీ రిటర్న్ తీసుకొని మళ్ళీ థర్డ్ పేజ్లో ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ కావాలి కంపల్సరీ. నేను టీసీ ఇచ్చిన కదా, నాకు థర్డ్ పేజ్ అలాట్ అయినా కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ పేజ్ సీట్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయినా ఆ సీట్ అట్నే ఉంటుంది కదా, అట్లేం లేదు. ఒక్కసారి థర్డ్ పేజ్లో సీట్ అలాట్ అయితే మీరు టీసీలు ఇచ్చి జాయిన్ అయినా కూడా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటికలీ ఆన్లైన్లో డిలీట్ అయిపోతుంది మీ పేరు. అండ్ మీ టీసీ మీకే రిటర్న్ ఇస్తారు. థర్డ్ పేజ్లో ఎక్కడ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. అందుకే థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయిపోయారో ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో దానికంటే మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీస్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, అండ్ మొత్తానికే ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో ఒక్క సీట్ కూడా లేని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయండి. అండ్ టుడే లాస్ట్ డేటు మనకి ఇప్పుడు అంటే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఈరోజే లాస్ట్. ఈరోజు అయిపోయిన తర్వాత రేపు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ టెన్షన్ పడతారు మీరే. సో అది ఎనీవేస్ ఫైనల్ పేజ్ ఈ రోజుతో ఎడిట్ ఆప్షన్స్ అయిపోతే, ఈ రోజుతో ఇక అన్నీ అయిపోతే 9th అలాట్మెంట్ అయింది. 9th అలాట్మెంట్, 10th అండ్ 11th మనకి కాలేజీలో రిపోర్టింగ్ ఉంది. దీంతో మనకి అడ్మిషన్ సిపి గేట్ 2025 సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. అండ్ ఐ హోప్ ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ హెల్ప్డ్ యూ ఎ లాట్ అని అనుకుంటున్నా. పర్సనల్గా ఎలాట్ కాకపోయినా ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఫైనల్ పేజ్ కూడా సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కంప్లీట్ చేసేసినాం. ఓకేనా, ఫర్దర్గా కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఉన్న వాళ్ళందరూ 21,000 స్టూడెంట్స్ కాబట్టి ఈ ఛానల్లో స్టూడెంట్ రిలేటెడ్ యూస్ఫుల్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ ఛానల్ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు లెర్న్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.